తెలుగు కథల సమాహారానికి మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే సరసమైన కథ బొమ్మిడి అచ్చారావు గారు రచించినటువంటి బాడీ లాంగ్వేజ్. మరి కథలోకి వెళ్దామా? పచ్చిక మీద అలవోకగా వాలి కాళ్ళు పొడుగ్గా జాపుకుని రెండు చేతుల మీద భారాన్ని మోపి ఆమె వంక ఆరాధనగా చూస్తూ ఉండిపోయాడు రాకేష్. సునీత అతని కళ్ళల్లోకి తన విశాల నేత్రాలను అర్ధనిమీలితం చేసి సమ్మోహనకరంగా చూసింది. ధన్యుండి దేవి, నీ కడగంటి చూపులో సర్వం పరిత్యాగం చేసి నా వెంటే రావోయ్ అన్న ఆజ్ఞ కనిపిస్తోంది. అందుకే గొప్ప గొప్ప కవులు, మేధావులు కడగంటి చూపులోని పవర్ను అనేక రకాల వర్ణిస్తారు. ఇంతి కడగంటి చూపుకి ఎంతవరకైనా దాసోహమనక తప్పదు. రాకేష్ ఊహాలోకంలో తేలిపోతూ అన్నాడు. అబ్బా, నీ అతిశయోక్తులు విని విని బోరు కొట్టిందో సుబ్బారావు. ఏవైనా కొత్త విషయాలుంటే మాట్లాడు అన్నది విసుగ్గా సునీత. కొత్త విషయాల ముద్దు గురించి మాట్లాడినా లిమిట్స్ దాటావంటే గోబ గుయ్యి అంటుంది. నా సంగతి తెలుసు కదా అన్నది సునీత. అబ్బో, నీ గురించి నీ చేతి వాటం గురించి నాకన్నా తెలిసిన వాళ్ళు ఎవరుంటారు గనక. ఇంగ్లీష్దో ఫ్రెంచ్దో మరే దేశంలో వాడుకలో ఉందో నాకు తెలియదు. చిన్న ప్రోవెర్బ్, కిస్ ఈజ్ అన్ ఎంక్వైరీ ఇన్ ద అప్స్టేర్స్ అబౌట్ వ్యాకెన్సీ ఇన్ గ్రౌండ్ ఫ్లోర్ అంటూ ముద్దుకున్న ప్రాముఖ్యత గురించి చెప్పారు. ఆమె రియాక్షన్ కోసం ఆగాడు రాకేష్. అసలు ఆ సామెత రెండో భాగంలో పదాలు వేరు. యథాతథంగా చెబితే చెంప వాయిస్తుందని భయపడి వేరే పదాలు వాడాడు. ఇదేం కొత్త కాదులే, నువ్వు చెప్పింది తప్పు. గ్రౌండ్ ఫ్లోర్ కాదు, డౌన్ స్టేర్స్ అని ఉండాలి. కరెక్ట్ యువర్ సెల్ఫ్ అన్నది సునీత. దాంతో నషాళం అంటింది రాకేష్కి. ఆల్ రైట్, నాకు తెలుసు ముద్దొచ్చే ముద్దరాలి ముద్దు కోసం శుద్ధపప్పు లాంటి మొద్దు బుద్ధావతారంగాళ్ళు కూడా గుద్దుకు చస్తారని పెద్దవాళ్ళు ముద్దు ముద్దుగా శుద్ధులు చెప్తారు. ఇది బాగుందా? ప్రాస కోసం చాలా తంటాలు పడ్డావు, పర్వాలేదు. అయినా ముద్దు కోసం ఎందుకు ఇలా మీ మగాళ్ళు వెంపర్లాడతారో నాకు అర్థం కాదు చెప్పింది సునీత. పోనీ ఓసారి ప్రాక్టికల్గా ట్రై చేసి చూద్దామా, జస్ట్ టు ప్రూవ్ ఇట్ అన్నాడు రాకేష్. కూర్చో, లేవకు, ప్రాక్టికల్స్ అక్కర్లా, అలా ఊరికే చొంగ కార్చుకోకు అన్నది సునీత. చొంగ కాదు, అధర అమృతం గురవలటానికి ముందు మౌత్ ఆయిలింగ్ అని అన్నాడు అతను. ఒకరి ఎంగిలి మరొకరు అబగా జుర్రుకోవటమేనా ముద్దంటే? మనమేమైనా పాశ్చాత్య దేశస్థులమా? వాళ్ళకు పాపం చలేసి ఆ వేడి కోసం ఆడ మగ ఒకరినొకరు ముద్దులు పెట్టుకుంటూ బాల్ రూమ్ డ్యాన్స్ పేరుతో ఒకరి శరీరాన్ని మరొకరు రాపాడించుకుంటూ మధ్య మధ్యలో వైన్ తాగుతూ వేడి రగిలించుకుంటారు. మనది ఉష్ణ దేశం. ఇద్దరు ఆడామగ ఎదురెదురుగా కూర్చుని మాట్లాడుకుంటే చాలు, అగ్ని జ్వాలలు రగులుకుంటాయి. కనీసం ఒకరినొకరు తాకకుండానే వేడెక్కిపోతారు. ఆ సమయంలో ముద్దులు ముచ్చట్ల కోసం టైం వేస్ట్ చేయరు, డైరెక్ట్ ఫైరింగే చెప్పింది ఆమె. ఆమె మాటలకు అదిరిపోయాడు రాకేష్. నువ్వు సునీతవేనా? ఇంత ఓపెన్గా మాట్లాడటం ఎప్పటి నుంచి? వెరీ నైస్. నాకన్నా సరస సంభాషణ చాతుర్యం నీకే ఎక్కువ. నీ మాటలు వింటూ ఉంటేనే అగ్నిపర్వతాలు బద్దలైపోతున్నాయి నాలో. చెప్పు చెప్పు, ఇంకా ఎలాంటి ముచ్చట్లు సంబరంగా అన్నాడు రాకేష్. మన వాళ్ళు 3 రాత్రులు 3 నిద్రలను ఎందుకు పెట్టారో తెలుసా? ఇంకెందుకు, శోభనం జరుపుకోమని కాదు. కొత్తగా పెళ్ళైన జంట అంత క్రితం ఒకరి మొహం వారు చూసి కూడా ఉండకపోవచ్చు. పెద్దలు సాంప్రదాయం వంశచరిత్రలు చూసి సంతృప్తి పడి పెళ్లి చేస్తారు. అపరిచితులైన వధూవరులు ఆ 3 రాత్రులు ఒకరి గురించి మరొకరు తెలుసుకుని, ఒకరి అలవాట్లు మరొకరు, ఒకరి అభిరుచులు మరొకరు కలబోసుకుని భావి సంసారిక జీవితం గురించి ఒక అవగాహనకు రావటం కోసం ఉద్దేశించారు. అంతేగాని అమ్మాయి పాల గ్లాస్తో లోపలికి అడుగు పెట్టడమే తరువాయి ఆమెను అమాంతం ఎత్తుకుపోయి మంచం మీద పడేసి ఆమె మీద పురుషాధిక్యతను అహంకారాన్ని ప్రదర్శించి బొమ్మతో ఆడుకున్నట్టు 5 నిమిషాల్లో తన పని పూర్తి చేసేసుకుని గుర్రెట్టి నిద్రపోమ్మని కాదు. బాబోయ్, నీకు చాలా విషయాలు తెలుసు. నేనే ఇంకా బిగినర్ని, అమాయకుడు నేను చెప్పేది పెద్దవాళ్ళు పెట్టిన ఆచారాల వెనక ఉన్న ఆంతర్యాన్ని, పరమార్థాన్ని ఇదంతా చెప్తున్నాను కదా అని నాకేదో పూర్వ అనుభవం ఉందని అనుమానించావో నీ మొహం కూడా చూడను.
అమ్మో అంత పెద్ద పనిష్మెంట్ వద్దు, చెప్పు చెప్పు ఇంకా ఎలాంటి ఆచారాలని ఆంతర్యాలని. ఐ డోంట్ కామెంట్ అన్నాడు రాకేష్. మొదటి రాత్రి అమ్మాయి పాల గ్లాస్తో లోపలికి అడుగు పెడుతుంది. అమ్మాయే ఎందుకు పాలు తేవాలి? పెద్దవాళ్ళు ఎవరో ముందుగానే టేబుల్ మీద పళ్ళు స్వీట్తో పాటు పాలు కూడా పెట్టుండొచ్చు కదా. అతని మొహంలోకి సమాధానం కోసం చూసింది. కదా మరి, ఆ మగాడు కష్టపడాలి కదా, బాగా ఓపిక ఉండాలి కదా, అందుకు ముందుగా వేడివేడి పాలు అరగిస్తాడన్నమాట అన్నాడు అతను. నీ బుర్రకు అంతే తడుతుంది. పాలు నీళ్లు విడదీయటం ఎలా సాధ్యం కాదో అలాగే మాంగళ్య బంధంతో ముడిపడిన మనిద్దరి జీవితాన్ని విడదీయటం ఎవరికీ సాధ్యం కాదరా చెవలాయి అని మొగుడికి చెప్పటం అన్నమాట అన్నది సునీత. ఓహో అలాగా, నేను మరోలా అనుకున్నానులే. మరి పళ్ళు స్వీట్లు ఎందుకు పెడతారు? ఓ పక్క కొత్త దంపతులు శోభనం చేసుకునే హడావిడిలో బిజీ అయిపోతారు కదా, పళ్ళు స్వీట్లు తినే అంత తీరిక ఎక్కడుంటుంది అడిగాడు రాకేష్. దాంపత్య జీవితాన్ని ఎప్పుడు మధురంగానే గడపాలి అని సంకేతంగా స్వీట్లు పెడతారు. పండంటి బిడ్డల్ని కానీ వంశాన్ని పెంపు చేసుకోమని పళ్ళు పెడతారు. వధూవరులు తొలి రాత్రి స్వీట్లు పళ్ళు తింటూ సరదాగా ఒకరి పరిచయాలు మరొకరు చేసుకోవటానికి ఇది ఉపయోగపడతాయన్నమాట. అంతేకాదు రతికేళిలో అలసి సొలసి నీరసపడ్డ శరీరాల్లో నూతనోత్తేజాన్ని నూతనోత్సాహాన్ని నింపుకోవటానికి కూడా పళ్ళు స్వీట్లు దోహదం చేస్తాయి. అంటే ఫస్ట్ షో, మిడ్ నైట్ షో, తెల్లవారుజాము ఆట, మధ్య మధ్య ఇంటర్వెల్స్లో పళ్ళు తింటే ఓపిక వస్తుంది. నిజమే సుమా. మన మొదటి రాత్రి నాకు ఇష్టమైన స్వీట్లు పళ్ళు మర్చిపోకుండా సిద్ధం చేయమని మీ పేరెంట్స్కి చెప్పు. రాకేష్ కొంటెగా చూశాడు ఆమె వంక. అప్పుడే ఊహల్లో తేలిపోతూ ఏవేవో ఊహించేసుకోకు, ఈ లోకంలోకి రా అన్నది సునీత. ఫోర్ ప్లే అంటూ పత్రికల్లో హోరెన్ తీసేస్తున్నారు కదా, అదంతా అవసరం అంటావా సునీ? ఏయ్, నువ్వు కావాలని ప్రశ్న వేస్తున్నావు కదూ. పత్రికల్లో హోరెత్తి ఇచ్చేస్తున్నారని నువ్వే అంటున్నావు కదా, చదివి కూడా నన్ను అడగడంలో నీ ఉద్దేశం ఏమిటి? చిరు కోపంతో అతని వంక చూసింది సునీత. నా ఉద్దేశం అది ఎలా చేస్తారని కాదు. ఫోర్ ప్లే చేయనంత మాత్రాన స్త్రీలో కోరికలు కలగవా? పురాణ కాలంలో అయితే పతిదేవుడు మొహం చూస్తే చాలు పతివ్రతలకు రతికేళి పట్ల ఎంతో మక్కువ కలిగేదట. ఎక్కడ చదివావు చిట్టి నాయన? పుక్కిటి పురాణాలు. ప్రతి స్త్రీ శరీరంలోనూ కోరికను ప్రేరేపించే మర్మస్థానాలు కొన్ని ఉంటాయి. భర్త ఆమెను ఉత్తేజపరచడానికి వాటిని సున్నితంగా తాకి ప్రేరేపిస్తాడు. అలా చేయటం కన్నా భర్త కన్నా ముందుగానే ఆమె రతిలో క్లైమాక్స్కి చేరగలుగుతుంది. భార్యను చూస్తూనే ఉద్రేకపడిపోయి క్లైమాక్స్కి చేరే భర్త అయితే తాపీగా ప్రేరక స్థానాలని చక్కబెట్టుకుంటూ ఉంటాడేమిటి? అతనికి అంత టైం ఎక్కడుంటుంది? విల్లెక్కు పెట్టేయటం, బోర్లా పడిపోవడం తప్ప. ఇలాంటి కేసుల్లో కౌన్సిలింగ్ ద్వారా అందరి దాంపత్య జీవితాలలోనూ సరిదిద్దే కన్సల్టెంట్స్ ఎంతోమంది ఉన్నారు ఇప్పుడు. భార్య వల్ల దాంపత్య సుఖం పొందలేకపోతున్నాననే భర్తల కన్నా భర్త వల్ల సుఖం పొందలేని భార్యలే ఎక్కువ ఈ లోకంలో. కారణం సెక్స్ పట్ల సరైన అవగాహన లేకపోవటం, భార్య సుఖానుభూతి పొందిందో లేదో కనుక్కోవాలనే ఇంగిత జ్ఞానం భర్తకు లేకపోవటం. చెప్పాను కదా, ఇది పురుషాధిక్య ప్రపంచం. తను సుఖపడితే చాలు, భార్య ఏమైపోతే వాళ్ళకే. నువ్వు చెప్పే ఈ విషయాలు నాకు చాలా ఉపయోగం. నేను మాత్రం నువ్వు సుఖపడ్డావో లేదో అడిగి తీరతాను అన్నాడు రాకేష్ సిన్సియర్గా. ఇంత చెప్పాక ఇంకా మొహాన్ని అడుగుతావా? భార్య సుఖపడిందో లేదో భర్త గ్రహించగలిగి ఉండాలి. నిజంగా అడిగితే మాత్రం ఏ భార్య తను సంతృప్తి చెందలేదని ఎంతమాత్రం బయటపడదు. కాబట్టే మన దేశంలో ఇంకా దాంపత్య జీవితాలు గుట్టుగానే సాగిపోతున్నాయి. పాశ్చాత్య దేశాల్లో లాగా ఈరోజు పెళ్ళి, రాత్రికి శోభనం, మర్నాడు విడాకులు, మూడో రోజున మళ్ళీ పెళ్ళి అంటూ మన వాళ్ళు వీధిన పట్టడం లేదు. యు ఆర్ 100% రైట్ సునీ. ఓకే, నేను నిన్ను అడగకుండానే నా అంతటి నేనే తెలుసుకుంటాను, సరేనా అన్నాడు రాకేష్. మరీ ఓవర్గా ఆలోచించక, మరి ఆరోగ్యం పాడైపోద్ది అన్నది సునీత. చెప్పుకోలేని బాధతో అప్పటికే యమయాతను అనుభవిస్తున్నాడు రాకేష్. సునీ డార్లింగ్, ఒక్కసారి కాస్త పక్కకు రాకూడదా? నీ శరీరంలో ప్రేరక స్థానాలు ఏమిటో నా చెవిలో చెప్పవు అన్నాడు జావగారిపోతూ. పళ్ళు కట్టించుకోవాలనుందా? 32 పళ్ళు ఒకేసారి కట్టించుకుంటే కన్సెషన్ ఇస్తాడు డెంటిస్ట్. వద్దులే, ఫ్రీగా వచ్చిన పళ్ళు పోగొట్టుకోవటం ఎందుకు? జేబులో డబ్బులు కూడా అంతగా ఉన్నట్లు లేదు. జాగ్రత్త పడ్డాడు రాకేష్. సునీత నవ్వుతూ లేచి వచ్చి అతని పక్కన కూర్చుంది. నేను పుస్తకాలు పిచ్చిగా చదువుతాను, అయినా నాకన్నా ఈ విషయంలో నువ్వే అడ్వాన్స్డ్గా ఉన్నావు. సెక్స్ ఎడ్యుకేషన్ మీద కాంపిటీషన్ పెడితే ఫస్ట్ మార్క్ కొట్టేస్తావు అన్నాడు రాకేష్.
ముందు మన మధ్య ఒక అడుగు డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే బాగుంటుంది చురుగ్గా చూసింది. ఓకే, బై ఆల్ మీన్స్. అన్నట్టు బిడ్డ పుట్టాక బాలింతరాలకి పొత్తి కడుపు చుట్టూ గుడ్డతో కడతారు ఎందుకని? ఓహో, ఇంకా పెళ్ళే కాలేదు, శోభనం కాలేదు, బిడ్డ పుట్టే వరకు వెళ్ళిపోయావు ఆలోచనల్లో. మన గురించి కాదు, జనరల్గా నాకైతే ఒక కారణం తోస్తోంది. ఆ అమ్మాయి బాలింతరాలని అందరూ తేలిగ్గా గుర్తుపట్టడం కోసం అని అనుకుంటున్నాను అన్నాడు రాకేష్. ఓహో, ఆ అమ్మాయి గుడ్డగట్టుకుంటేనే కానీ బాలింతరాలను ఎవరు గుర్తుపట్టలేరు. అబ్బాయి ఎంత తెలివిరా బాబు. బిడ్డ పుట్టాక స్త్రీ గర్భాశయం కండరాలు వ్యాకోచించి ఉంటాయి. అవి మళ్ళీ యథాస్థితికి రావటం కోసమని పొత్తి కడుపు మీద గర్భాశయాన్ని అణిగే వరకు తుండుతో గట్టిగా కడతారు చెప్పింది సునీత. నిన్ను పక్కన పెట్టుకొని చూస్తూ కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. పోను ముద్దు పెట్టుకొనివ్వు, దగ్గరికి తీసుకొనివ్వు. ఇవ్వవు. కౌగిలించుకొనివ్వవు. కనీసం ఒళ్ళో తల కూడా పెట్టుకొనివ్వవు. ఎలా నీతో అన్నాడు. ఒళ్ళో తల పెట్టుకొని ఇస్తే నువ్వు చూస్తూ ఊరుకునే రకమైనా? అయినా ఇంకా ఎంత 15 రోజుల్లో పెళ్లి ముహూర్తం. కంగారు దేనికి? అంతదాకా ఇలా కబుర్లు చెప్పుకుంటూ ఒకరి అభిరుచులు అభిప్రాయాలు మరొకరు కలబోసుకుంటూ గడిపేద్దాం. నీ మాటేమో కానీ నాకు నానా అవస్థగా ఉంది. అందులోనూ ఊహల్లోనే సంసారం చేసేసానేమో ఏదోలా ఉంది అతను చెప్తూ ఉంటే నవ్వేసింది ఆమె. శోభనం గదిలో పాల గ్లాస్తో ప్రవేశించిన సునీతను కళ్ళు అర్పకుండా చూస్తూ ఉండిపోయాడు రాకేష్. పెళ్లి దుస్తుల్లో దివి నుంచి భూమికి దిగి వచ్చిన అప్సరసలా ఉంది సునీత. పట్టుచీర పసిడి రంగు సునీత దేహవర్ణంతో మ్యాచ్ అయిపోయింది. చీరలో చాలా సెక్సీగా ఉంది ఆమె. ఇన్నాళ్ళు చూడీదారిలో కనిపించని అందాలన్నీ ఇప్పుడు కనువిందు చేస్తున్నాయి. ఆమె తలెత్తి అతని వంక చూసి చిన్నగా నవ్వింది. ఆ నవ్వులో విరబూసిన గులాబీలను సన్నజాజుల్ని ఏరుకోవాలని ముందుకు కదిలి వచ్చాడు అతను. పాల గ్లాసును అందుకున్నాడు. ఆమె భుజాల చుట్టూ ఆప్యాయంగా చేయి వేసి పరుపు వైపు నడిపించాడు. పాలు పూర్తిగా తాగకుండా సగం తాగి ప్రశ్నార్థకంగా చూశాడు ఆమె వంక. సునీత చిన్నగా నవ్వి గ్లాసును అందుకుని తక్కిన సగం తాగేసింది. ఇక మనిద్దరి మధ్య ఎంగిలి ప్రసక్తి లేదన్నది. ఇలా కూర్చో సుని, ఇప్పుడు మనిద్దరం చాలాసేపు ఒకరి గురించి మనం తెలుసుకోవాలన్నమాట. ఎన్నో విషయాలు మాట్లాడుకోవాలి. ఒకరు అభిరుచులు అలవాట్లు కలబోసుకోవాలని అతను పాఠం చెప్తుంటే ఆమె కిలకిలా నవ్వేసింది. మనం 3 రాత్రులు కాదు, ఎన్నో పగళ్ళు రాత్రిళ్ళు చాలా డీటెయిల్గా మాట్లాడుకున్నాం. ఇంకా మాట్లాడుకోవాలంటారా శ్రీవారు? అవునవును, మర్చిపోయి. అయితే ఇప్పుడు పాలు తాగేశాను కాబట్టి పళ్ళు తిందాం. అన్నీ నాకు ఇష్టమైన పళ్ళు స్వీట్లు పెట్టించినట్టున్నావు మర్చిపోకుండా అంటూ యాపిల్ అందుకున్నాడు. ఓకే, మీరు అవి తింటూ ఉండండి. ఈ లోపల నేను ఒకసారి నిద్రపోయి లేస్తాను. మంచం మీద అలవోకగా వాలి అతని వంక నవ్వుతూ చూసింది. ఇన్నాళ్ళు తను ఎదురు చూసిన గడియ రానే వచ్చింది. సునీత తన అర్ధాంగి అయింది. ఇన్నాళ్ళు ఆమెతో ఊహల్లో జీవించాడు. ఆమెతో ఊహల్లోనే సంసారం చేశాడు. ఇప్పుడు ఆమె తను. మరింకెవరూ గదిలో లేరు. నిండు యవ్వనం రమ్మని ఆహ్వానిస్తుంటే ఇక నిగ్రహించుకోవటం తన వల్ల కాదని అర్థమైపోయింది అతనికి. ఒక్కసారిగా సుడిగాలిలో ఆమెను చుట్టేశాడు. సున్నితం సార్, పట్టు చీర నలిగిపోతుంది. నలిగిపోనిస్తానా? ఉండు, జాగ్రత్తగా విప్పి పక్కన పెడతానే, సరేనా అంటూ చీరను దాంతోపాటు ఆమెకు తానకు అడ్డుగా ఉన్న బంధాలన్నీ విప్పేశాడు. నువ్వు చెప్పిన సెక్స్ నాలెడ్జ్ నా బుర్రలో నిక్షిప్తం అయిపోయింది. నేనేం తొందరపడను, నాకు అన్నీ గుర్తున్నాయంటూ ఆమెను బలంగా కౌగిలించుకుని ఆమె శరీరంలోని ప్రేరక కేంద్రాలను అన్వేషించడంలో తలమునకలైపోయాడు. భర్త స్పర్శలో అతని చుంబన చూషణాల్లో పులకించిపోతూ అతన్ని అల్లుకుపోయింది సునీత. రాకేష్ చాలా బిజీ అయిపోయాడు. సెక్స్లోని మెలకువలన్నీ ఆకళింపు చేసుకున్న శాస్త్రజ్ఞుళ్ళ ఆమె శరీరం మీద రీసెర్చ్ చేస్తున్నాడు. సరే, అదండి కథ. ఇది సరసమైన కథ కాబట్టి ఇలాగే ఉంటుంది. కానీ చాలా విషయాలు తెలియచెప్పారు కదా దీంట్లో. ఎందుకు పళ్ళు, ఎందుకు పాలు, ఇవన్నీ. ఏదేమైనా బొమ్మిడి అచ్చారావు గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. తెలియని వాళ్ళకి తెలుసుకుంటారు. థ్యాంక్ యూ.